రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం. మున్సిపాలిటీలను పూర్తి స్థాయిలో పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా కార్యక్రమం అమలు. వారాల పాటు జరిగే కార్యక్రమాన్ని బెలూన్లు ఎగురవేసి ప్రారంభించిన మంత్రి నారాయణ. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి రోడ్లు ఊడ్చి డివైడర్కు పెయింటింగ్ వేసి మొక్కలు నాటిన మంత్రి. అన్న క్యాంటీన్లో ప్రజలతో కలిసి అల్పాహారం తీసుకున్న మంత్రి. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ అని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సురేష్ గారు, కలెక్టర్ గారు లక్ష్మీకాంత్ షా గారు, అలాగే కమిషనర్ గారు, ఇలా స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు పట్టాభి అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈ కార్యక్రమం సెంట్రల్ నియోజకవర్గంలో చేపట్టినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 2024కు ముందు ఈ రాష్ట్రంలో కానీ ఈ నియోజకవర్గంలో కానీ ఈ స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం ఎక్కడా కూడా చేపట్టినటువంటి పరిస్థితులు, అన్ని రకాలుగా కూడా మురికి కూపాలుగా ఉన్నటువంటి డివిజన్లు, ప్రజలు ఇబ్బందులు, వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి విచారణ చేసి 2024లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే, నారాయణ గారు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి అవ్వగానే దీని మీద ప్రత్యేకంగా సమావేశాలు ఏర్పాటు చేసి రివ్యూలు తీసుకొని రాష్ట్రం మొత్తం కూడా స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం తీసుకొని స్వయానా ముఖ్యమంత్రి అనేక నెల ఒక నియోజకవర్గంలో పాల్గొని ఆ నియోజకవర్గంలో ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి ఆ కార్యక్రమాలు స్వయంగా ముఖ్యమంత్రి గారు పర్యవేక్షించడం వల్ల గత 23 నెలల్లో ఈ రాష్ట్రంలో పారిశుద్ధ్యం సమస్య ఒక కొలిక్కొచ్చింది. విజయవాడ నగర కమిషనరు మరి ధ్యాన్ చంద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అవార్డ్స్ను కూడా గెలుచుకుంది. సంతోషం. కమిషనర్ గారికి కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఇదేం చిన్న విషయం కాదు. ఒక మురికి కోపాల్లాగా మారిపోయినటువంటి స్లమ్ ఏరియాస్ని ఇవాళ అద్దంలాగా తీర్చిదిద్దే కార్యక్రమంలో ఇక్కడ ఎదురుగా ఉన్నటువంటి మా డ్వాక్రా సోదర సోదరీమణులు అహర్నిశలు పనిచేసి వారు విజయవాడ నగరానికి అవార్డులు తెచ్చినందుకు పారిశుద్ధ్య కార్మికులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ అవార్డులో ముఖ్యమైన భూమిక మీది. ఇవాళ ప్రజలు విజయవాడ నగరంలో ప్రశాంతంగా జబ్బులు లేకుండా, జ్వరాలు, ఇబ్బందులు, చెత్త కంపు లేకుండా ఉన్నారంటే మీరు సరిగ్గా పనిచేయబట్టి, ఉదయం 5 గంటలకే మీరు డ్యూటీలు ఎక్కి మరి మీ డ్యూటీల టైంలో పర్ఫెక్ట్గా పనిచేయబట్టి ఇవాళకి విజయవాడకి అవార్డులు వస్తూ ఉన్నాయి. విజయవాడలోని దాదాపు 20 లక్షల మంది ప్రజలు ప్రశాంతంగా ఉంటున్నారంటే అది పారిశుద్ధ్య కార్మికుల కృషి, పట్టుదల, పనితీరు వల్లే అని తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఆపరేషన్ క్లీన్ స్వీప్ దీన్ని మనం ఇంతకు ముందే ఏఎంహెచ్ఓ గారితో సిఎంహెచ్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది. దీన్ని విస్తృతంగా ముఖ్యమంత్రి గారు ఏవైతే కోరుకున్నారో, ఆయన ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమం పెట్టారో దాన్ని
కలెక్టర్ గారు, కమిషనర్ గారు ఎంత సీరియస్గా తీసుకొని ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారో మనం కూడా అంతే పట్టుదలగా ప్రతి డివిజన్లో కూడా ఒక గ్యాంగ్ని ప్రత్యేకంగా పెట్టుకొని అవసరమైతే 2-3 డివిజన్ల నుంచి ఆ డివిజన్ల శానిటరీ వర్కర్స్ని తీసుకొచ్చి గ్యాంగ్